మిత్ర మొత్తం మీద చంద్రబాబు తనకు సంబంధించినటువంటి 2 అంశాలు అంటే ముఖ్యంగా తిరుమల వెంకటేశ్వర స్వామి అంటే అచంచలమైనటువంటి భక్తి ఉన్నటువంటి చంద్రబాబు జరిగిన సంఘటన పైన ఆయన సంఘటన స్థలం దగ్గర కావచ్చు, అలాగే ఆసుపత్రి విజిట్లో కావచ్చు, చాలా తీవ్రంగా ఆయన కలత చెందినట్టు మాత్రం కనిపిస్తోంది. నిన్నటి రోజు టెలికాన్ఫరెన్స్లో కూడా ఇదే అంశాన్ని చెప్పారు. ప్రధాని మోడీ సభ అయిన వెంటనే ఈ విధమైన సంఘటన జరగడంతో తీవ్రంగా చెల్లించిపోయినటువంటి పరిస్థితి అనేటువంటి అంశం చెప్పారు. దాంతోపాటు భక్తులు అంటే వైకుంఠ ఏకాదశి సందర్భంగా జరిగినటువంటి ఈ దుర్ఘటన జరగకుండా ఉండాల్సింది అనేటువంటి ఒక ఆకాంక్ష ఆయన మాటల్లో ప్రతి కదలికలోనూ కనిపించింది. సంఘటన జరిగినటువంటి ప్లేస్కి వెళ్ళిన తర్వాత అధికారులతో మాట్లాడిన ప్రతి అంశం కూడా చాలా సూక్ష్మమైనటువంటి విషయాలు. అంటే హ్యూమన్ సైకాలజీ తెలియదా, అంటే భక్తులు ఎలా నడుచుకుంటారు, ఎలాంటి ప్రమాదాలు జరగచ్చు, వాటిని ఎలా నివారించాలి అనేటువంటి బేసిక్ పాయింట్స్ని మీరు ఎందుకు మిస్ చేశారు అనేటువంటి ఆవేదన ఆయన మాటల్లో అడుగడుగునా కనిపించింది. ఎవరెవరు ఎక్కడెక్కడ వర్క్ చేశారు ఏంటి అంటే 2 విషయాలు ఉంది. కుట్రకోణం అనేటువంటి అంశం కూడా ఉన్న నేపథ్యంలో ఎక్కడ సంఘటన జరిగిందో అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎవరెవరు ఉన్నారు, ఎలా జరిగింది, అక్కడ జరగడానికి కారణాలు ఏమైంది